సిలువలో యేసుక్రీస్తు 7 మాటలే పలకడానికి ఏదైనా ఉద్దేశం ఉందా? లేదా 10 మాటలు పలకచ్చు కదా, 3 మాటలు పలకచ్చు కదా? ఆ ఉద్దేశం కనుక అర్థం అవ్వాలంటే పాత నిబంధనలో ప్రధానంగా 5 బలులు ఉండేవి. ఈ 5 ప్రధాన బలులు అలాగే ఈ బలిని అర్థం చేసుకోగలిగితే ఈ ఒక్క బలిని ఇంచుమించు ఇప్పటికే ధర్మశాస్త్రం వచ్చిన మొదలుకొని ఇప్పటి వరకు కేవలం 9 సార్లు మాత్రమే బలులు అర్పించగలిగారు. ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా? అంటే మలాకీ గ్రంథం తర్వాత ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క బలిని కూడా అర్పించలేకపోయారు. ఆ బలిని గనక అర్థం చేసుకోగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఎందుకు 7 మాటలు పలకాల్సి వచ్చిందో మనకు అర్థమవుతుంది. సో ఆ బలి ఏంటి?